ఇటు గుంటూరు జిల్లా తెనాలిలో మూడో రోజు నిరవధిక బంద్ కొనసాగుతోంది. 3 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెనాలిలో పాలనా యంత్రాంగం స్తంభించింది. రోజు రోజుకి జిల్లాలో ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకొచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వైజాగ్ లో ఉద్యమ సెగ ఎలా ఉందో మా ప్రతినిధి జాఫర్ వివరిస్తారు. ఓవర్ జాఫర్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించారు. అయితే ఈ యూనివర్సిటీలో నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా టీడీపీ కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని కూడా వాళ్ళు కొంత దిగ్బంధం చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆ సమయంలో. అదేవిధంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈ సమాఖ్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతూ ఉంది. సీలేరులో కూడా ఆందోళన కార్యక్రమం బాగా తీవ్రంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా రైళ్లకు కార్యక్రమం కూడా జరిగింది. విశాఖపట్నం మద్దిలపాలెంలో నేషనల్ హైవేని కూడా వాళ్ళు దిగ్బంధం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇప్పుడు మన టీడీపీ నాయకులు అదేవిధంగా ఆందోళనకారులను వాళ్ళతో మాట్లాడదాం. ఏం చేయబోతున్నారంటే యాక్చువల్గా రాష్ట్రం విడిపోవడానికి కూడా టీడీపీ కూడా కారణం అంటారు. స్వార్థ రాజకీయాల కొరకు ఏదైతే యూపీఏ ప్రభుత్వం కుటిల రాజకీయం చేసి వాళ్ళ స్వార్థం గురించి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడం జరిగింది. ఏదైతే ఈ కేసీఆర్ గారితోనే మిలాఖత్ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఈ 2 ప్రాంతాల్లో కూడా రాజకీయ ఉనికిని యూపీఏ ప్రభుత్వం ఉనికిని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటి చెప్తున్నాం, ఈ హైదరాబాద్ ఒకరిది కాదు, 23 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలది. కాబట్టి ఈ హైదరాబాద్ లోనే మరి పెట్టుబడులు కానీ ఈ హైదరాబాద్ లో రానున్నటువంటి ఇన్కమ్ ఇంచుమించు 60% వరకు కూడా హైదరాబాద్ లో ఉంది. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, ఏదైతే ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని వెడగడే ప్రయత్నం యూపీఏ ప్రభుత్వం మానుకోవాలని ఈ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీకి మేము సంఘీభావం తెలపడానికి ఇక్కడ 3 రోజులు బట్టి కూడా విద్యార్థులు ఆమరణ నిరాహారదీక్ష చేపడుతూ ఉన్నారు. వీరికి సంఘీభావం తెలపడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం స్పందించి రానున్న రోజుల్లో కానీ ఇమ్మీడియట్ గా కానీ ఈ యొక్క విభజన కానీ విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి విద్యార్థులు సంఘీభావంగా మేము నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మొత్తానికి ఆందోళనకారులు మొత్తం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వాళ్ళని నిరసించి పడే పరిస్థితి ఈరోజు విద్యార్థులకు మద్దతుగా 3 రోజుల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీని బంద్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా సహకరించి బంద్కు సహకరిస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా ఈ సహకారం మరవలేనిది. ప్రజాప్రతినిధులు అందరూ రిజైన్ చేసిన వరకు ఈ కార్యక్రమం ఉధృతం చేయదలుచుకుంటున్నాం. అలాగే బొత్స సత్యనారాయణ గారు, బొత్స ఝాన్సీ గారు సోనియా గాంధీ దగ్గర ఏ విధమైన ప్యాకేజ్ తీసుకున్నారో తెలియజేయాలని ఈరోజు ప్రతి ప్రజానీకుడు రిజైన్ చేసినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేద్దామని కోరుకుంటున్నాం సార్. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, షిండే గారు కొత్త రాష్ట్రాలు 3 ఏర్పాటయ్యాక 20 రాష్ట్రాలను సైతం సెకండ్ ఎస్ఆర్సీ వేసి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వివక్షతో ఈరోజు తెలుగు ప్రజలను ముక్కలు చేయడం అనేది అన్యాయం, చాలా దారుణం. మహారాష్ట్రలో విదర్భ అనేది డిమాండ్ ఉండగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్ర సంగతి పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విషయంలో ముఖ్యంగా పక్షపాత వైఖరిని తెలంగాణ వారు రాష్ట్రం కావాలని అడిగితే ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు కదా, వాళ్ళు ఎటువంటి ప్రత్యక్ష ఆందోళన కానీ ఉద్యమం కానీ చేపట్టాల్సిన అవసరం ఉందంటారు. సమైక్యాంధ్ర కోసం తెలుగు బిడ్డలుగా ఎవరైతే ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారో
వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడి ప్రజా ఉద్యమంలోకి రావాలి, అన్ని వర్గాలను కలిపి ఈ యొక్క ఉద్యమాన్ని మరో స్వాతంత్ర పోరాటం చేయాలని చెప్పేసి కూడా సమైక్యాంధ్ర విద్యార్థి చేసి పిలుపునిస్తుంది. ఈ భాగంలో ఏ పార్టీ వచ్చినా సమైక్య స్లోగన్తో ఏ పార్టీ వచ్చినా సమైక్యాంధ్ర విద్యార్థి చేసి ఆహ్వానిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గత 3 రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమం మూలంగా అనేక రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం జరిగింది. దీన్ని స్వాగతిస్తున్నాం. ఏ విధంగా అయితే ప్రజాప్రతినిధులు మెడలు ఉంచారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీమాంధ్రలో ఉవ్వెత్తున వస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి లొంగాలని చెప్పి, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో భూస్థాపితం అవుతుంది కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా షిండే గారి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ, తెలంగాణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ మరి గత 3 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాం. మరి ఇప్పటికే ఆరోగ్యం క్షీణించింది. అదేవిధంగా రాష్ట్ర విభజన అంటూ జరిగితే సీమాంధ్ర ప్రజలు రాజీనామా చేస్తున్న మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మరి మీరు రాజీనామా చేయడం కాదు, సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమంలోకి రావాలి. ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వచ్చి రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకవాదులు ఉన్నాయి. ముఖ్యంగా గోర్ఖాలాండ్, విదర్భ వంటి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని ఇటువంటి కుట్ర పన్నడం అనేది భావ్యంగా లేదు. మరి ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సమైక్య ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది సిచ్యువేషన్. అయితే ఈ రోజు మాత్రం రాజీనామాలు చేసిన పదవులకు రాజీనామా చేసిన మంత్రి గంటా శ్రీనివాస్ కూడా విశాఖపట్నం వస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు దాదాపు విశాఖపట్నం రాజీనామా చేశారు. కన్నబాబు రాజు అనుకోవచ్చు, పంచగల రమేష్ అనుకోవచ్చు, అదేవిధంగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వీళ్ళందరూ ఈ రోజు విశాఖపట్నంకి వచ్చి ఇవాళ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అంటే మొత్తానికి ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఆ బ్యానర్ మీద ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పి రాజకీయ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్న వాళ్ళతో మాట్లాడిపోతున్నాం చెప్తాం. ఇంకా ఉద్యమాన్ని కార్యాచరణ ఎలా చేయబోతున్నారు? ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ సమైక్యాంధ్రప్రదేశ్ గా ఉండాలని చెప్పి ఈ యొక్క ఆందోళన చేపడుతున్నాం. ఇవాళ ప్రజాప్రతినిధులందరూ పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్ గా ఉంచాలని చెప్పి భావిస్తూ అనేక ఉద్యమాలు చేపట్టాలని చెప్పి స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వాళ్ళ పదవులు సైతం, వాళ్ళ పార్టీ పదవులు సైతం, వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు అన్ని వదులుకొని ఇవాళ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకొని సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండాలని చెప్పి భావిస్తున్నాం. స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ తల్లుకొల్లం అయిపోతున్నా సరే ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా అవమానమైస్తుంది. మన చాలా దౌర్భాగ్యంగా ఉంది కనుక మన బీసీసీ లేరు, మన ముఖ్యమంత్రి లేరు, ఎవరు లేరు కనుకంటే మన లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మీరు బలపరుస్తారని నేను మనసావాచ కర్మణ నేను కోరుతున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి జై సమైక్యాంధ్ర. ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు ఏటైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేటుగా రాజీనామాలు చేసి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ఉద్యమాలకి ముందే వీళ్ళు మేల్కొని ఉంటే ఈ రాష్ట్రం ఇంత విచ్ఛిన్నం అవ్వకుండా ఉండేది. ఈ అందరూ ప్రజాప్రతినిధులు మొసలు కన్నీరు కాల్చడానికి ఎవరు కూడా ఒప్పుకోకండి. ఈ విద్యార్థుల చేతుల్లోకి ఈ ఉద్యమం వెళ్ళిపోవడం వల్ల ఇది ఇంకా ఉధృతంగా మారుతుందని ఈ సమావేశం జరిగింది. ఒక ఆవేశంగా ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష నిదర్శనమే అని చెప్పొచ్చు. మొత్తానికి విశాఖ జిల్లా అంతటా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహించారు. ఎక్కడైతే విధ్వంసకర సంఘటన సృష్టిస్తే సహించలేదని చెప్పి మరోవైపు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అప్డేట్స్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ సఫర్. సమైక్యాంధ్ర కోసం అక్కడ విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. అలానే రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడ నేతలు పాల్గొని తమ నిరసనని తెలుపుతున్నారు.